వ్యూయర్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 31 జూలై సాటర్డే వరల్డ్గా వీకెండ్ రోజున మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ అంశాలు ఏమున్నా, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, అండ్ నిన్న ముగిసిన మన ఇండియన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ రిజల్ట్స్ ఎలా స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా నిన్న యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాము. 0.5% మేర డౌ జోన్స్ కోల్పోయింది, 150 పాయింట్ల మేర నష్టాన్ని. అండ్ S&P 500 0.5% మేర, నాస్డాక్ 0.7% మేర నష్టాల్లో నిన్న క్లోజ్ కావడం మనం చూసాం. అయితే వరుసగా 6 నెలల్లో కూడా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్ అంశంగా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. S&P 500 క్లోజెస్ ఫ్రైడే లోయర్ యాజ్ అమెజాన్ షేర్స్ స్లైడ్. కొద్దిగా టెక్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది. అదర్ దాన్ దట్ మనకి అటు అమెరికన్ మార్కెట్స్ నుంచి అంతగా ఆందోళన పడాల్సినంత నెగిటివ్ న్యూస్ అయితే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా టర్న్అవుట్ అవుతుందని చెప్పి. ఇక మనకి యూరోపియన్ మార్కెట్స్ చూస్తున్నాం. యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనమైన ట్రెండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్లో కూడా నిన్న మనం చూసుకున్నట్టయితే కొద్దిగా వీక్ ట్రెండే మనం చూసాం. నికాయ్ ఆల్మోస్ట్ 2% మేర, షాంఘై 0.5%, అండ్ మిగిలిన మార్కెట్స్లో కూడా కొద్దిగా ట్రెండ్ కాస్త వీక్గానే ఉంది. కాకపోతే మనం ఇక్కడ మేజర్గా గమనించాల్సింది ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా రౌట్ పెరుగుతోంది. ఏషియన్ మార్కెట్స్ మరీ బలహీనం పడుతున్నాయి, ఎందుకంటే ఎస్పెషల్లీ చైనాలో క్లాంప్ డౌన్, టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ మీద క్లాంపింగ్ డౌన్ అనేది ఓవరాల్గా మనకి మన మార్కెట్స్ మీద కూడా కొద్దిగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న మనం చూస్తే మార్కెట్స్ ఒక దశలో చాలా పాజిటివ్గా ఉన్నవి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్లో సెల్ ఆఫ్ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ యాంటీ కాంపిటేటివ్ బిహేవియర్ని, టెక్నాలజీ, మనకి ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ కారణంగా మనకి ఇటు జపాన్లో కానీ చైనాలో కానీ ఇక్కడ టెక్నాలజీ కంపెనీస్ మీద కొద్దిగా ఆంక్షలు మరింతగా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, డేటా బ్రీచింగ్, ప్రైవసీ ఇష్యూస్ కారణంగా. సో అక్కడ కొద్దిగా సెల్లింగ్ మనం చూస్తున్నాం. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది మిగిలిన వీటి మీద అని చెప్పి మనం ఇక్కడ చూడాలి. దానికి తోడు విదేశాల్లో లిస్ట్ అయిన కంపెనీల మీద, విదేశాల్లో లిస్ట్ చేయాలనుకుంటున్న కంపెనీస్ మీద కూడా అక్కడ కొన్ని ఆంక్షలు విధించడం, అటు చైనా కంపెనీస్ మీద యూఎస్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడం, ఇవన్నీ కూడా కొద్దిగా మనం చూడాల్సిన అంశాలు. ఇవన్నీ కొన్ని ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కూడా పడే అవకాశం ఉంది. డెల్టా వేరియంట్ యాజ్ కంటేజియస్ యాజ్ చికెన్ పాక్స్. సో CDC చెప్తుంది, సెంటర్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ కంట్రోల్, ఇది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, CDC చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా వస్తున్న డెల్టా వేరియంట్ అనేది చికెన్ పాక్స్ కంటే చాలా ప్రమాదకరమైన డిసీజ్ ఇది అని చెప్తూ అయితే ఇక్కడ మళ్ళీ కొన్ని స్టేట్స్లో, ఎస్పెషల్లీ కొన్ని విస్కాన్సిన్ లాంటి కొన్ని స్టేట్స్లో మనకి మళ్ళీ అక్కడ కోవిడ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఒక 2 to 3 స్టేట్స్లో 100 to 150% ఆఫ్ గ్రోత్ కేసెస్ మనం చూసాం. అంటే లాస్ట్ లో నుంచి ఇక్కడ మళ్ళీ మాస్కులు పెట్టుకోవాలని, మళ్ళీ ఫేస్ షీల్డ్స్ అవి పెట్టుకోవాలని చెప్పి మ్యాండేట్స్ చేయడం, ఇవన్నీ కొద్దిగా టెన్షన్ పెడుతున్నాయి యూఎస్ మార్కెట్స్ నుంచి వస్తున్న నెగిటివ్ న్యూస్ ప్రకారం. అయితే ఇక గోల్డ్ చూస్తేనేమో $1815, $1817 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. US 10-year బాండ్ ఈల్డ్స్ 1.3% బిలోనే కనిపిస్తున్నాయి. మళ్ళీ బిట్కాయిన్ 42,000 మార్కుకి చేరుకుంది. దాదాపు $2,500 వరకు జంప్ చూసాం. $30,000 నుంచి $42,000కి 40% జంప్ మనం రోజుల వ్యవధిలో ఉన్న బిట్కాయిన్లో చూసాం. ఇథీరియం, లైట్ కాయిన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ జంప్ తీసుకుంటున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చే ముందు, సో హైదరాబాద్లో 2 days ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ జరగబోతోంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:36 వరకు ఫుల్ లెంత్ సెషన్స్ 2 days పాటు. ఒకరోజు ఫండమెంటల్ అనాలిసిస్, ఒకరోజు టెక్నికల్ అనాలిసిస్. సో మార్నింగ్ అంతా బేసిక్స్ చెప్పి మధ్యాహ్నం కొద్దిగా అడ్వాన్స్డ్ సెషన్స్ ఉంటాయి. సో అందరికీ మార్కెట్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మార్కెట్స్లో ఉంటూ ట్రేడ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే ఉపయుక్తమైన సబ్జెక్ట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎమర్జింగ్ సెక్టార్స్ రాబోయే రోజులు ఏవి ఉన్నాయి, ఆ ఎమర్జింగ్ సెక్టార్స్లో ఏ స్టాక్స్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందనే అంశాలు ఫండమెంటల్ అనాలిసిస్లో తెలుసుకుంటే, టెక్నికల్గా ఏ పారామీటర్స్ మనం ఇంట్రాడేకి తీసుకోవాలి, ఇంట్రాడేలో స్టాక్ సెలక్షన్కి సంబంధించి కానీ, సో ఇంట్రాడేలో ఫ్యూచర్స్ని బేస్ చేసుకుంటూ మనం మన ట్రేడ్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలన్న అంశాలు కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఇది మంచి
బెస్ట్ ఆప్షన్ అవుతుంది లెర్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మార్కెట్స్లో దీన్ని కూడా ఇలాంటి వెబినార్స్, ఇలాంటి సెమినార్స్, ఇవన్నీ కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని దాన్ని ఎంత బెనిఫిట్ మీరు పొందగలుగుతారన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి వెబినార్స్ని, సెమినార్స్ని, ఆఫ్లైన్లో ఇన్వెస్టర్స్ని, మన ట్రేడర్స్ని కలిసే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఒక సర్కిల్ ఏర్పడుతుంది, ఒక నెట్వర్కింగ్ అవుతుంది. అనలిస్టులను డైరెక్ట్గా అడిగి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు ఉంటాయి కాబట్టి బెటర్ ఇది మీకు ఒక మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. సో రిజిస్ట్రేషన్స్ త్వరగా క్లోజ్ అయిపోతాయి కాబట్టి, ఎందుకంటే ఫిజికల్గా మనం క్లాసెస్ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ మందిని మనం తీసుకునే అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత త్వరగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి. ఇక ఒక లిటిల్ నోన్ స్టాక్ నేమ్డ్ గీతా రెన్యూబుల్ ఎనర్జీ అనే కంపెనీ ఏకంగా 3600 రెట్లు పెరిగింది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. 3600 రూపీస్ ఈ స్టాక్ పెరిగింది. ఎస్పెషల్లీ మనకి దాదాపు 162 సెషన్ల పాటు 162 సెషన్లో కేవలం 3 సెషన్లు మాత్రమే నష్టపోయింది, కిందికి దిగి వచ్చింది. మిగిలిన 159 సెషన్ల పాటు స్టాక్లో జంప్ తీసుకోవడమే మనం చూసాం. అండ్ దానికి తోడు 64 స్ట్రైట్ సెషన్స్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ పడిన స్టాక్ ఇది. ద స్టాక్ హ్యాస్ నాట్ డ్రాప్డ్ ఏ పైసా ఇన్ 104 కన్సిక్యూటివ్ సెషన్స్. వరుసగా 104 సెషన్స్లో ఒక్క పైసా కూడా కిందికి దిగి రాకుండా స్టాక్ అలా పెరుగుతూ ఏకంగా 3600 రెట్లు పెరిగిన స్టాక్ ఇది. నిజంగా ఈ కంపెనీలో అంత దమ్ముందా అంటే అసలు లేనే లేదు. జస్ట్ అందులో ఉన్న పేరు ఒకటి, గ్రీన్ అన్న రెన్యూబుల్ ఎనర్జీ అన్న పేరు, గ్రీన్ ఎనర్జీ అనుకుంటున్న పేరు తప్ప అదర్ దన్ దట్ ఇందులో పెద్ద స్టోరీ ఏం లేదు. ఇది ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, అంటే రాత్రికి రాత్రి విచారణ అయితే వాళ్ళ స్టోరీస్ ఏ విధంగా అల్లుతారు అని చెప్పి అంబరీష్ బలిగే గారు చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫండమెంటల్ అనలిస్ట్ తను. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా ఇలాంటి వాటిని మీరు నమ్మకండి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అస్క్రైబ్ రీజన్స్ టు ద monstrous rally seen by Geeta Renewable Energy over the past 12 months. Some would say the mere presence of the renewable word in the name has attracted investors, given the market's new found love for all these things green. So ESG అని పేరు చెప్పి, గ్రీన్ ఎనర్జీ అని పేరు చెప్పి, ఏదో అదాని గ్రీన్ పెరిగిందని, మిగిలిన కంపెనీస్ అన్ని పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్తే మాత్రం ఇరుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్లో ఇలాంటి స్టోరీలు, కల్లబుల్లి కబుర్లు చెప్పి మిమ్మల్ని ఇరికించే చాలామంది కేటుగాళ్ళు, మోసగాళ్ళు ఉంటారు, మార్కెట్లో వస్తూ ఉంటారు. మన కళ్ళ ముందు జరిగిన స్టోరీ మన పక్కింట్లో ఉన్న కంపెనీ కూడా ఉండొచ్చు, అది మన సందు చివర. బట్ అలాంటి కంపెనీకి కూడా మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని ఏదేదో చెప్పి మన దగ్గర డబ్బులు గుంజి మనల్ని పూర్తిగా ముంచిపోతారు. అందుకని ఇలాంటి కంపెనీస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి విషయాలని మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక క్వాలిటీ కంపెనీ అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్ షీట్ ఎలా మనం చూడాలి, బ్యాలెన్స్ షీట్లో లోటుపాటు ఎలా గుర్తించాలి, నిజంగా వాళ్ళు చెప్తున్న దీనికి స్టాక్ ప్రైస్కి ఏమైనా సంబంధం ఉందా, ఈ అంశాలని మీరు తెలుసుకుంటే సో ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవుతారు. జూన్ ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో జూన్ core sector growth slows as base effect wanes. Government readying info bank for startups. ఓకే, ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ మనకి కొద్దిగా ఈ స్టార్టప్స్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముంబై జూలై ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అట్ డికేడల్ హై. సో గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా రిజిస్ట్రేషన్స్, చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ముంబైలో జరుగుతున్నాయి. దాని క్యాస్కేడ్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ముంబై, మిగిలిన ప్రాంతాల్లో, మిగిలిన కొన్ని స్పెసిఫిక్ స్టేట్స్లో కూడా ఇదే స్థాయిలో రియల్ ఎస్టేట్లో మంచి జంప్ మనకి కనిపిస్తుంది. రోలెక్స్ రింగ్స్ ఐపీఓ ఏకంగా 130 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. 731 కోట్ల రూపాయల ఐపీఓ ఇది. మనకి తత్వచింతన్ అలాగే రిలయన్స్ పవర్ తర్వాత ఇన్ని అప్లికేషన్స్ వచ్చింది ఈ కంపెనీకే. హెచ్ఎన్ఐ పోర్షన్ దాదాపు 360 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ 25 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఓవరాల్గా అంతటి మొమెంటం, పాజిటివ్ మొమెంటం ఇందులో ఉంది. టెక్ మహీంద్రా స్టాక్ నిన్న చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూసాం. రిజల్ట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ 1380 నుంచి మనకి 1620 రూపీస్ దాకా టార్గెట్ ఇచ్చాయి. సిఎల్ఎస్ఏ 1380, యాంటిక్ 1550, ఎడిల్వైస్ 1620 రూపీస్, మోతీలాల్ ఓస్వాల్ మాత్రం 1220 రూపీస్ మాత్రమే టార్గెట్ ఇచ్చింది టెక్ మహీంద్రాకి. ఆల్ కార్గో లాజిస్టిక్స్ స్వీడన్కి
మెల్బోర్న్కి చెందిన నార్డికాన్ అనే కంపెనీని కొనుగోలు చేస్తోంది. అయితే కంకర్ కంటైనర్ కార్పొరేషన్ తాము బిడ్ చేయట్లేదని చెప్తూ ఈ సంస్థ చెప్పింది, ప్రకటించింది. అయితే గతంలో కన్కార్కి బిడ్ చేయాలని చెప్పి భావించారు 30%, ఎందుకంటే ప్రభుత్వం అమ్మాలని చూస్తుంది కాబట్టి. అయితే ఈ కంపెనీని డీలిస్ట్ చేయబోతున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. డీలిస్ట్ చేసే ఆలోచన ఉంది అని చెప్పి, బట్ దానికి సంబంధించిన ఇంకా క్లారిటీ ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లుపిన్ బైస్ ఆస్ట్రేలియన్ కంపెనీ సదరన్ క్రాస్ ఇన్ బిడ్స్ టు ఎక్స్పాండ్ షేర్ ఇన్ సెలెక్ట్ మార్కెట్స్. కొన్ని సెలెక్టెడ్ మార్కెట్స్లో తన పట్టును వాటాను పెంచుకునేందుకు మెల్బోర్న్కి చెందిన జనరిక్ డ్రగ్ మేకర్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే ఎంత అమౌంట్ కొనుగోలు చేసిందని ఇంకా కంపెనీ డిస్క్లోజ్ అయితే చేయలేదు. టాటా మోటార్స్ ఆన్ ట్రాక్ టు మీట్ జీరో నెట్ డెట్ బై FY24. సో ఈ 2024 నాటికి నెట్ డెట్ జీరో డెట్ అంటే మనకి బకాయిల రహిత అప్పుల రహిత కంపెనీగా దీన్ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు, ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టు చైర్మన్ గారు ఎన్ చంద్రశేఖరన్ గారిని వెల్లడించారు. డెట్ను కూడా 7,500 కోట్ల రూపాయలకి తగ్గించుకున్నారు. 7,500 కోట్లు తగ్గించారు డెట్ ఓవరాల్గా చూస్తే. సో టాటా మోటార్స్ ఇక ఈవీ స్పేస్లో కూడా మెజారిటీ వాటా సాధించుకోవాలని చెప్పి ఆలోచించుకునే ప్రయత్నాల్లో కూడా ఉంది. ఆదిత్య బిర్లా AMC పిక్స్ 5 థీమ్స్ దట్ మే ప్లే అవుట్ నెక్స్ట్ 3 to 5 years. సో రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో కొన్ని థీమ్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చని చెప్పి ఈ సంస్థ లెక్క కడుతోంది. గతంలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్, రియల్ ఎస్టేట్, రెంటల్స్, అదర్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫినాన్షియల్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, ఫార్మా, ఆటోమొబైల్స్ ఇక నుంచి మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆదిత్య బిర్లా AMC సంస్థ భావిస్తోంది. ఇక మోస్ట్లీ మనం బిజినెస్ స్టాండ్లో చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ట్యాక్స్ బయోన్సీ కర్టైల్స్ ఫిజికల్ డెఫిసిట్ 8 yearలో, టాటా మోటార్స్ ఐస్ 25% షేర్ ఇన్ EV సేల్స్ అండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ డికేడల్ హై, పవర్ షెడ్స్ కోవిడ్ లోడ్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సపోర్ట్. ఓకే, మోస్ట్లీ ఫస్ట్ పేజ్ అంతా ఇదే అంశాలు. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.